అదే ఆరోపణలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు ఇవ్వాలి. కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు, కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన ప్రకారం అని చెప్పి అంటారు. అతనికి ఇష్టం లేకపోతే, అతనికి వ్యతిరేకమైతే సిబిఐ ఎంక్వైరీ చేయడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఏది కానీ నమ్మడు. అతను చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పాలి, ఏ రిపోర్ట్ అయినా కూడా రావాలని చెప్పే తత్వంతో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. శ్రీవారి రెడ్డి ఎంతోమంది కోట్ల ప్రజానీకం ఈరోజు మన భారతదేశంలోనే కాదు, హిందువుల యొక్క మనోభావాలే కాదు, ఈరోజు విదేశాల్లో ఉండే కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా ఆ ప్రసాదం ఏ మతస్థులైనా కూడా, నిజంగా నేను చెప్తున్నాను, ఏ మతం, హిందువులే కాదు, ఈవెన్ ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కూడా మహాప్రసాదంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించేవాళ్ళు. అంత పెద్ద ఎత్తున నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి కానీ మానవ జాతికే పెద్ద నమ్మకం. నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత పెద్ద, వారి యొక్క మనోభావాలను కూడా కించపరిచేటట్టు ఈరోజు కూడా ప్రవేశిస్తున్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేని పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడ కానీ. ఈరోజు మళ్ళొక మాట కూడా అంటున్నారు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కనీసం జంతుకోవలేదంటే